Hi friends, welcome to Sankalp Study Success Lectures. General Accounting Principles లోని నెక్స్ట్ సిరీస్ నెంబర్ 25. దీనిలో ఫినాన్షియల్ స్టేట్మెంట్స్లో రిమైనింగ్ క్వశ్చన్స్ని చూద్దాం మనం. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ మెయిల్ టు మీ divyamam2020@gmail.com. See here, each and every question is very important మా ఇక్కడ మ్యాక్సిమం ఈ క్వశ్చన్స్ నుంచి మనకి ఎగ్జామ్లో వచ్చే అవకాశం అనేది ఉంటుంది. సీ దట్ ఫస్ట్ క్వశ్చన్, క్యాపిటల్ రిజర్వ్ ఈజ్ క్రియేటెడ్ అవుట్ ఆఫ్. సింపుల్, క్యాపిటల్ రిజర్వ్స్ని ఎక్కడి నుంచి తీసుకొస్తారు? క్యాపిటల్ ప్రాఫిట్ నుంచి తీసుకొస్తారు. ఓకే, క్యాపిటల్ ప్రాఫిట్, మనకి ప్రాఫిట్స్లో క్యాపిటల్ ప్రాఫిట్స్, రెవెన్యూ ప్రాఫిట్స్ అని ఉంటాయి. ఓకే, క్యాపిటల్ ప్రాఫిట్ అంటే ఏంటి? మీకు ఏదైనా అసెట్స్ కానీ అలాంటివి ఏమైనా ఉన్నాయనుకోండి, వాటిని అమ్మినప్పుడు, కంపెనీ షేర్స్ కానీ అమ్మినప్పుడు మీకు ఏదైతే క్యాపిటల్ రైజ్ అవుతుందో, అదే అమౌంట్ ఏదైతే ప్రాఫిట్ వస్తుందో దాన్ని క్యాపిటల్ ప్రాఫిట్ అంటారు. ఎందుకు అంటే మీరు అసెట్స్ని ఒక్కసారి అమ్ముతారు, ఎవ్రీ మంత్ అమ్మలేరు కదా. వన్స్ మీరు అది అమ్మేశారు అంటే వాళ్ళది అయిపోతుంది, అది ఇంకా దాని మీద మీకు ఎలాంటి హక్కు ఉండదు. అలాగే కంపెనీ షేర్స్ కూడాను, కంపెనీ వాళ్ళ యొక్క షేర్స్ని ఇష్యూ చేస్తుంది. సో షేర్ హోల్డర్స్ కొనుక్కుంటారు వాళ్ళ దగ్గర నుంచి మనీ పెట్టుకొని, నాది ఇంత షేర్, నాది 10%, నాది 20% ఇలా అని. సో మళ్ళీ అదే 10%ని ఈ కంపెనీ కూడా అమ్మదు. కాబట్టి వాటిని ఏమంటారు? క్యాపిటల్ ప్రాఫిట్ అని అంటారు. వాటి నుంచి అమౌంట్ ఏదైనా పక్కన పెడితే దాన్ని క్యాపిటల్ రిజర్వ్ అని అంటారు. ఓకే, డే టు డే ఆపరేషన్స్ ద్వారా మనకి వచ్చినటువంటి అమౌంట్ని ఏమంటారు? రెవెన్యూ ప్రాఫిట్ అని అంటారు. డే టు డే ఆపరేషన్స్ రెవెన్యూ ప్రాఫిట్ మనకి ఎవ్రీ మంత్. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఒక బిజినెస్ ఉంది, ఆ బిజినెస్లో మీరు కొంత స్టాక్ని అమ్ముతున్నారు అనుకోండి. ఓకేనా, స్టాక్ సేల్ చేస్తున్నారు. ఎవ్రీడే మీరు ఈ స్టాక్ని సేల్ చేస్తారు, వేరే దగ్గర నుంచి పర్చేస్ చేసుకొస్తారు, ఈ స్టాక్ని సేల్ చేస్తూ ఉంటారు. సో ఈ స్టాక్ని అమ్మడం వల్ల, ఈ గూడ్స్ని అమ్మడం వలన మీకు ప్రాఫిట్ అనేది వస్తుంది, రైట్? ఆ ప్రాఫిట్ని పక్కన పెట్టారనుకోండి, ఎంతో కొంత అమౌంట్ని, దాన్ని రెవెన్యూ రిజర్వ్స్ అని అంటారు. ఓకేనా, సో క్యాపిటల్ రిజర్వ్స్ అండ్ రెవెన్యూ రిజర్వ్స్. Capital reserves from the capital profit, revenue reserves from the revenue profit. Understand this one? And you must remember here, మన స్టాక్ అమ్మితే వచ్చిన ప్రాఫిట్స్ రెవెన్యూ ప్రాఫిట్, అదే కంపెనీ షేర్స్ అమ్మితే, ఓకేనా, మళ్ళీ రెండు అమ్మడమే కదా అనుకుంటారు. షేర్స్ ఒక్కసారి అమ్ముతారు. యూ కెన్ సేల్ ద స్టాక్ ఎనీ టైమ్స్. మీ దగ్గర మీరు ఆ ప్రోడక్ట్ని తయారు చేసుకొని మీరు ఎన్నిసార్లు అమ్ముకోవచ్చు ఆ స్టాక్ని, గూడ్స్ని, రైట్? సో షేర్స్ అమ్మితే మీకు వచ్చిన ప్రాఫిట్ ఏమంటారు? క్యాపిటల్ ప్రాఫిట్. ఓకే, నెక్స్ట్ ఇది నెక్స్ట్ క్వశ్చన్. Premium received on issues of shares on shown under the head in the balance sheet. So the premium received on issue of the shares. ఇప్పుడే చెప్పాను, ఒక కంపెనీ తన యొక్క షేర్స్ని ఎవరికి అమ్ముతుంది కదా? షేర్ హోల్డర్స్కి అమ్ముతుంది. సో ఆ ఏదైతే ప్రీమియం దాని నుంచి వస్తుందో వాళ్ళకి, ద ప్రీమియం రిసీవ్డ్ ఆన్ ద ఇష్యూ ఆఫ్ ద షేర్స్. సో ఈ దిస్ పర్టికులర్ కంపెనీ ఈ షేర్స్ని ఇష్యూ చేయడం వల్ల ఏదైతే ప్రీమియం అమౌంట్ షేర్ హోల్డర్స్ నుంచి వస్తుందో దాన్ని బ్యాలెన్స్ షీట్లో ఎక్కడ చూపిస్తారు? ఇట్ ఈస్ నాట్ ఏ లైబిలిటీ. అది పే చేయాల్సింది ఏమీ కాదు కదా. సో దీస్ ఆర్ ఆల్ నాట్ లైబిలిటీస్. యూ కెన్ టేక్, ఇట్ ఈస్ నాట్ ఏ షేర్ క్యాపిటల్ కూడా కాదు. ఓకేనా, సో వాట్ ఈస్ దట్? ఇట్ ఈస్ అ రిజర్వ్ అండ్ సర్ప్లస్. ఓకే, నెక్స్ట్ ఇది నెక్స్ట్ క్వశ్చన్. రిజర్వ్ క్యాపిటల్ మీన్స్, సో ఇంతకుముందే చెప్పాను మీకు, రిజర్వ్ క్యాపిటల్ రిజర్వ్ మీన్స్ ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ ప్రాఫిట్ దట్ ఈస్ రిజర్వ్డ్ బై ద కంపెనీ. అంతే కదా, రిజర్వ్ క్యాపిటల్ అన్నా క్యాపిటల్ రిజర్వ్ అన్నా ఒకటే, సో ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ ప్రాఫిట్ దట్ ఈస్ రిజర్వ్డ్ బై ద కంపెనీ ఫర్ ఎ పర్టిక్యులర్ పర్పస్. ఓకే, సచ్ యాజ్ టు లైక్ లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్స్కి లేదా వాటికి వేటికైనా ఫినాన్సింగ్ ఇవ్వాలి అంటే కొంత అమౌంట్ని, రిజర్వ్స్ని కంపెనీ పక్కన పెడుతుందన్నమాట. అంటే వాళ్ళకి వచ్చినటువంటి ప్రాఫిట్స్లో కొంత అమౌంట్ని రిజర్వ్ చేస్తుంది. దాన్ని క్యాపిటల్ రిజర్వ్ అని అంటారు. సో రిజర్వ్ క్యాపిటల్ అన్నా క్యాపిటల్ రిజర్వ్ అన్నా ఒకటే. Okay, you can eliminate these answers. It is a part of capital redemption reserves? No. Accumulated profits? No. It is a part of subscribed uncalled capital. అంటే మనకి కొంత క్యాపిటల్ అమౌంట్ అనేది ఉంటుంది, రైట్? ఈ క్యాపిటల్ అమౌంట్ని మీరు యూజ్ చేయలేదు, రైట్? ఇందులో కొంత అమౌంట్ని మీరు రిడెంప్షన్ చేయలేదు, ఇంకా కాల్డ్ అప్ చేయలేదు, దాన్ని అన్కాల్డ్ అమౌంట్ అని అంటారు, అన్కాల్డ్ క్యాపిటల్ అని అంటారు. ఓకేనా, సో ఈ అన్కాల్డ్ క్యాపిటల్లోంచి మీరు కొంత రిజర్వ్ని పక్కన పెడితే దాన్ని రిజర్వ్ క్యాపిటల్ అని అంటారు. సో రిజర్వ్ క్యాపిటల్ షోస్ దట్ ద పార్ట్ ఆఫ్ ఆథరైజేషన్ క్యాపిటల్ దట్ హ్యాస్ నాట్ బీన్ కాల్డ్ అప్. ఓకే, దట్ నాట్ మీన్ హియర్ ద క్యాపిటల్ ఈజ్ అన్కాల్డ్. ఓకే, సో ఈ అన్కాల్డ్ అంటే యూజ్ చేయకపోయిన ఈ క్యాపిటల్ అమౌంట్ని మనం డ్రా చేసుకోవచ్చు కదా, ఒక స్పెసిఫిక్ పర్పస్ మనం యూజ్ చేయొచ్చు కదా. ఇఫ్ ఇట్ ఈస్ నెసెసరీ, దెన్ వాట్ ఈస్ దట్? రిజర్వ్ క్యాపిటల్. సో ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ subscribed uncalled capital.
నెక్స్ట్ ఈ ద క్వశ్చన్ 19th one. As per Companies Act, only preferences shares which are redeemable within how many days can be issued. సో ప్రిఫరెన్స్ షేర్స్ని అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన కంపెనీ యాక్ట్ ప్రకారము మీరు ఈ ప్రిఫరెన్స్ షేర్ని ఎప్పుడు రిడెంప్షన్ చేసుకోవచ్చు అంటే ఆఫ్టర్ 20 years, రైట్? ఓన్లీ ఆఫ్టర్ 20 years ఇష్యూ ఆఫ్ ద సచ్ షేర్స్. ఆ షేర్స్ ఇష్యూ చేసిన 20 సంవత్సరాల తర్వాత మీరు రిడెంప్షన్ చేసుకోవచ్చు. యాజ్ పర్ కంపెనీస్ యాక్ట్, ప్రిఫరెన్స్ షేర్స్ ఓన్లీ రిడీమబుల్ ఆఫ్టర్ 20 years when the issue of the such shares, right? So what is the answer? After 20 years. This is the answer. Next one. Balance amount in the share forfeiture would be shown in the balance sheet under the head of. సో ఈ క్వశ్చన్లో చూడండి, మీకు న్యూ వర్డ్ ఏంటి వచ్చింది? షేర్ క్యాపిటల్ అనే ఒక వర్డ్ వచ్చింది. బ్యాలెన్స్ అమౌంట్ ఇన్ ద షేర్ ఫోర్ ఫీచర్ వుడ్ బీ షోన్ ఇన్ ద బ్యాలెన్స్ షీట్ అండర్ ద హెడ్ ఆఫ్ షేర్ క్యాపిటల్. సో ఇక్కడ షేర్ క్యాపిటల్ అంటే ఏంటంటే కంపెనీ తన యొక్క షేర్స్ని అమ్ముతుంది, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ తన యొక్క షేర్స్ని సేల్ చేస్తుంది, రైట్? సెల్ చేస్తుంది అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 1000 షేర్స్ ఉన్నాయనుకోండి. 1000 షేర్స్ కంపెనీ ఏంటంటే ఒక్కొక్క షేర్ని 15 రూపాయలకో 10 రూపాయలకు అమ్ముతుంది అనుకోండి, ఓకేనా? ఒక 1000 షేర్స్ ఉన్నాయి, ఒక్కొక్క షేర్ని 1000 రూపీస్కి అమ్ముతుంది. అప్పుడు ఈ టోటల్ ఈ షేర్స్ యొక్క క్యాపిటల్ ఎంత? మనకి 1000 ఇంటూ 10 రూపీస్, దట్ మీన్స్ వాట్? 10,000 రూపీస్. So this 10,000 is the share capital. Okay, here share capital is nothing but what? Funds that a company raise from the selling their shares to the investors. ఓకేనా? సో ఇన్వెస్టర్స్కి తన దగ్గర ఉన్న 1000 షేర్స్ని అమ్ముతుంది, ఒక్కొక్క షేర్ని 10 రూపాయలకు అమ్ముతుంది. అప్పుడు ఇన్వెస్టర్స్ ఎంత పెట్టాలి? 10,000 రూపాయలు పెట్టాలి. 1000 షేర్స్ని కొనాలంటే 10,000 రూపాయలు పెట్టాలి. ఈ 10,000 రూపీస్ని మనం షేర్ క్యాపిటల్ అని అంటాం, ఓకేనా? సో బ్యాలెన్స్ షీట్లో మనం వీటిని ఎక్కడ చూపిస్తాము అంటే కనుక షేర్ క్యాపిటల్ కింద చూపిస్తాం. దీస్ ఆర్ నాట్ ద రిజర్వ్స్ ఆర్ సర్ప్లస్, దీస్ ఆర్ నాట్ ద లయబిలిటీ, ఓకే? దీస్ ఆర్ నాట్ సెక్యూర్డ్ లోన్స్, ఓకేనా? సో వీటిని మనం బ్యాలెన్స్ షీట్లో ఎక్కడ చూపిస్తామమ్మా? షేర్ క్యాపిటల్ అండర్లోనే చూపిస్తాం, ఓకేనా? ద బ్యాలెన్స్ ఆఫ్ షేర్ ఫోర్ ఫీచర్ అకౌంట్ ఈ షోన్ ఇన్ ద బ్యాలెన్స్ షీట్ అండర్ ద ఐటమ్ షేర్ క్యాపిటల్. మళ్ళీ ఈ షేర్ క్యాపిటల్లో మనకి 2 types, జనరల్ టైప్స్ ఆఫ్ షేర్ క్యాపిటల్స్ 2 types ఉంటాయి. ఒకటి కామన్ స్టాక్ ఉంటుంది, అంటే ఈ కామన్ స్టాక్ని సేల్ చేస్తారు, ఆర్ ప్రిఫర్డ్ స్టాక్ ఉంటుంది, ఓకేనా? సో ఇక్కడ ప్రిఫర్డ్ స్టాక్ని సేల్ చేస్తారు, కామన్ స్టాక్ని సేల్ చేస్తారు అనమాట. మళ్ళీ ఇందులో 2 types ఉంటాయి షేర్ క్యాపిటల్లోని, ఓకే? This is about 28th question. And next even 21 question. As per the Companies Act, a company cannot process to allot the shares unless dash is received. సో కంపెనీ తన యొక్క షేర్స్ని అమ్మడానికి లేదు, ఎప్పుడు మినిమం సబ్స్క్రిప్షన్ అమౌంట్ రావాలి. మినిమం సబ్స్క్రిప్షన్ వచ్చిన తర్వాతే దే కెన్ ప్రాసెస్డ్, ఓకే? అంటిల్ ఏ కంపెనీ కెనాట్ ప్రాసెస్ టు allot the shares unless, okay, it receives the minimum subscription. అండర్స్టాండ్ మా? సో ఒక కంపెనీ ఉందనుకోండి, ఆ కంపెనీకి మినిమం సబ్స్క్రిప్షన్ రావాలి షేర్స్ అమ్మితే, అప్పుడే షేర్స్ని అమ్మడానికి తనకు అర్హత ఉంటుందన్నమాట, ఓకేనా? సో మినిమం సబ్స్క్రిప్షన్ ఉండాలి. సీ దిస్ క్వశ్చన్ ఈజ్ ఇంపార్టెంట్, మళ్ళీ ఒకసారి చదవండి. క్యాపిటల్ రిజర్వ్ ఈజ్ క్రియేటెడ్ అవుట్ ఆఫ్. క్యాపిటల్ రిజర్వ్స్ ఎక్కడి నుంచి క్రియేట్ చేస్తారు? ఇంతకుముందే చెప్పాను, క్యాపిటల్ రిజర్వ్స్ ఫ్రమ్ క్యాపిటల్ ప్రాఫిట్, రెవెన్యూ రిజర్వ్స్ ఫ్రమ్ రెవెన్యూ ప్రాఫిట్, రైట్? సో ఈ బాక్స్ మీకు గుర్తుంటే దీనిలో ఏ ఆన్సర్ ఎలా వచ్చినా ఈ 4 questions మీరు చెప్పగలుగుతారు. క్యాపిటల్ రిజర్వ్స్ ఈజ్ క్రియేటెడ్ అవుట్ ఆఫ్ క్యాపిటల్ ప్రాఫిట్, రెవెన్యూ రిజర్వ్స్ ఈజ్ క్రియేటెడ్ అవుట్ ఆఫ్ రెవెన్యూ ప్రాఫిట్, రైట్? సో వాట్ ఈస్ ద ఆన్సర్? ఫస్ట్ ఆన్సర్ ఓన్లీ. నెక్స్ట్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ఏ లిమిటెడ్ ప్రొవైడ్స్ యూ ద ఫాలోయింగ్. సో ఇక్కడ ఒక కంపెనీ ఉంది, ఏ అనే కంపెనీ ఉంది. దట్ పర్టికులర్ లిమిటెడ్ కంపెనీ ప్రొవైడ్స్ యూ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్. ఏంటది? ఈక్విటీ షేర్ క్యాపిటల్ కాల్డ్ అప్ ఎంత? 4 lakhs, రైట్? ఒక కంపెనీ ఉంది, ఏ అనే కంపెనీ ఉంది. ఈ ఏ అనే కంపెనీ తన యొక్క షేర్స్ని ఎంతకు అమ్ముతుంది? వాట్ ఈస్ ద క్యాపిటల్ కాల్డ్ అప్ అమౌంట్? 4 lakhs. 4 lakhsకి అమ్ముతుంది. ఎస్, నేను 4 లక్షల రూపాయలకి నా షేర్స్ని అమ్ముతున్నాను అని. కాల్స్ ఇన్ అడ్వాన్స్గా మనకి 25,000 వచ్చింది కాల్స్ ఇన్ అడ్వాన్స్. కాల్స్ ఇన్ ఏరీస్ ఎంత? 40,000. సో ఇంకా రావాల్సిన అమౌంట్ ఎంత ఉంది? 40,000 ఉంది. సో ద అమౌంట్ ఆఫ్ పెయిడ్ అప్ క్యాపిటల్ టు బీ షోన్ ఇన్ ద బ్యాలెన్స్ షీట్ ఆఫ్ ఏ లిమిటెడ్. సో ఈ పర్టికులర్ కంపెనీ యొక్క బ్యాలెన్స్ షీట్ మీద పెయిడ్ అప్ క్యాపిటల్ మనం ఎలా చూపిస్తాము అంటే, చూడండి, పెయిడ్ అప్ క్యాపిటల్ అంటే ఏంటి అంటే షేర్ హోల్డర్స్కి తన యొక్క షేర్స్ని అమ్ముతుంది కదా కంపెనీ.
రైట్. సో ఎంత అమౌంట్ షేర్ హోల్డర్స్, ఈ పర్టికులర్ కంపెనీ ఏం చేస్తుంది, షేర్ హోల్డర్స్కి తన యొక్క షేర్స్ని అమ్ముతుంది. సో వీళ్ళ దగ్గర నుంచి ఎంత మొత్తం అమౌంట్ వచ్చిందో దానిని పెయిడ్ అప్ క్యాపిటల్ అంటారు, అంటే ఎక్స్చేంజింగ్ ఆఫ్ షేర్స్. సో ఇప్పుడు కంపెనీ వీళ్ళకి షేర్స్ అమ్మింది, వీళ్ళు మనీ పే చేస్తారు, రైట్. పర్టికులర్ ఆ షేర్కి ఇంత అని పే చేస్తారు. సో ద పెయిడ్ అప్ క్యాపిటల్ ఈజ్ నథింగ్ బట్ వాట్ హియర్, అమౌంట్. పెయిడ్ అప్ క్యాపిటల్ అంటే ఏంటి, అమౌంట్ ఆర్ మనీ, రైట్. అమౌంట్ దట్ ఈజ్ రిసీవ్డ్ ఫ్రమ్ ద షేర్ హోల్డర్స్, ఈ షేర్ హోల్డర్స్ నుంచి వచ్చిన అమౌంట్ అనమాట. ఎలా వస్తుంది వీళ్ళకి అంటే కనుక ఇన్ ఎక్స్చేంజింగ్ విత్ దట్ షేర్స్, రైట్. సో ఈ షేర్ హోల్డర్స్ నుంచి అమౌంట్ వస్తుంది, ఎక్కడి నుంచి, బేస్డ్ ఆన్ ద షేర్స్ బట్టి. ఓకే ఫైన్. సో తను ఇప్పుడు ఈ పర్టికులర్ కంపెనీ ఏంటంటే కనుక 4 lakhsకి తన షేర్స్ని షేర్ చేసింది, బట్ ఏరీస్ ఎంత ఉన్నాయి, 40,000 ఉంది. అంటే ఇంకా 40,000 రావాలి, 4 లక్షల రూపాయలకి 40,000 రూపాయలే రావాలి ఇంకా. అంటే ఎంత వచ్చేసినట్టు, 3,60,000 రూపాయలు వచ్చేసినట్టు. ఓకేనా. సో వాట్ ఈస్ ద పెయిడ్ అప్ క్యాపిటల్ నౌ, ఎంత అమౌంట్ షేర్ హోల్డర్స్ దగ్గర నుంచి వచ్చింది, 3,60,000 వచ్చేసింది. ఎందుకు, ఎరీస్ ఎంత ఉన్నాయి, ఎరీస్ అంటే ఏంటి, ఇంకా రావాల్సినవి అనమాట. ఎరీస్ అంటే ఏంటి, మనీ నాట్ ఎట్ రిసీవ్డ్ ఫ్రమ్ ద షేర్ హోల్డర్స్. సో షేర్ హోల్డర్స్ నుంచి ఆల్రెడీ 3,60,000 వచ్చేసింది, ఇంకా 40,000 రావాలి, అప్పుడు మొత్తం 4 lakhs వచ్చినట్టుగా. ఓకేనమ్మా. సో ఇక్కడ మీకు కాల్ ఇన్ అడ్వాన్స్ సంబంధం లేదు. ఓకే. సో డైరెక్ట్గా ఎరీస్ చెక్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇది నెక్స్ట్ వన్. ఇన్ ద కంపెనీస్ బ్యాలెన్స్ షీట్ అన్క్లెయిమ్డ్ డివిడెండ్, కంపెనీ యొక్క బ్యాలెన్స్ షీట్లోని ఒక డివిడెండ్ని ఇంకా క్లెయిమ్ చేయలేదు. సో డివిడెండ్ని క్లెయిమ్ చేయలేదు అంటే అది ఎప్పటికైనా ఇవ్వాల్సింది. సో ఇవ్వాల్సింది అంటే ఇట్ ఈస్ ఎ లయబిలిటీ. ఓకే. సో ఇట్ ఈస్ నాట్ ఎ రిజర్వ్స్ ఇన్ సర్ప్లస్, ఇట్ ఈస్ నాట్ అన్సెక్యూర్డ్ లోన్, ఇట్ ఈస్ నాట్ మిస్లీనియస్ ఎక్స్పెండిచర్. ఓకే. ఇట్ ఈస్ ఎ కరెంట్ లయబిలిటీ మా. So unclaimed dividend amount must be shown as the other current liability. Okay, it is a current liability under the current liabilities in the equity and liabilities part of the balance sheet. Next, see the next one. Which of the following is not the feature of the company? ఇది ఇంతకు ముందు వచ్చింది, బట్ ఇక్కడ ఆప్షన్స్ ఏమన్నాయో చూద్దాము. Which of the following is not the feature of the company? కంపెనీ యొక్క ఫీచర్ కానిది ఏది? Separate legal entity. It is a company is a separate legal entity. It is a perpetual existence. It should be existent undali, and it is a incorporated association. No separation between the management and ownership. You see, business entity concept lo, business is separated from the entity, right? Ade business is separated from the owners, right? Ante owners pettina investment ki kachithanga business is liability, right? So there is no separation between the management and ownership అన్నడనమాట ఫోర్త్ ఆప్షన్లోని. సో వాట్ ఈజ్ నాట్ ద ఫీచర్ ఆఫ్ ద కంపెనీ, ఈజ్ నాట్ ద ఫీచర్ ఆఫ్ ద కంపెనీ అంటే నో సెపరేషన్ అన్నాడు. దెర్ ఈజ్ ఎ సెపరేషన్ బిట్వీన్ ద మేనేజ్మెంట్ అండ్ ద ఓనర్షిప్ అమ్మ. ఓకేనా. మేనేజ్మెంట్కి అండ్ ఓనర్షిప్కి దెర్ ఈజ్ ఏ సెపరేషన్, దెర్ ఈజ్ ఎ సెపరేషన్ బిట్వీన్ ద మేనేజ్మెంట్ అండ్ ఓనర్షిప్ ఇట్ ఇన్ ద కంపెనీస్. రిమెంబర్ దిస్ పాయింట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ జస్ట్ సింపుల్ ఒక నో అన్న వర్డ్ పెట్టాడు, అందుకే మొత్తం సెంటెన్స్ రాంగ్ అయింది. నెక్స్ట్ ఈ ద నెక్స్ట్ క్వశ్చన్. అన్లెస్ అదర్వైజ్ స్టేటెడ్ ఏ ప్రిఫరెన్స్ షేర్స్ ఈజ్ ఆల్వేస్ డీమ్డ్ టు బీ. సో ప్రిఫరెన్స్ షేర్స్ మనం ఎప్పుడు డీమ్ చేస్తాము, ఇంతకుముందు మీకు చెప్పాను నాన్ క్యుములేటివా అని. ఓకే. నాన్ క్యుములేటివ్ ఈజ్ నథింగ్ బట్ వాట్, రెగ్యులర్ ఇన్ నేచర్. క్యుములేటివ్ ఈజ్ నథింగ్ బట్ వాట్, ఇర్రెగ్యులర్, రైట్. సో ప్రిఫరెన్స్ షేర్స్ క్యుములేటివ్ అని చెప్పాను. సో ఇక్కడ ఎక్కడ క్యుములేటివ్ ఉందో చూడండి, ఇక్కడ ఉంది, ఆప్షన్ ఏలో ఉంది, ఆప్షన్ బిలో ఉంది. నాన్ క్యుములేటివ్ మీరు ఈ రెండు ఆప్షన్స్ తీసేసేయండి. ఓకేనా. బికాస్ ప్రిఫరెన్స్ షేర్స్ ఈజ్ ఆల్వేస్ డీమ్డ్ టు బీ క్యుములేటివ్. ఓకే. ప్రిఫరెన్స్ షేర్స్ ఆల్వేస్ డీమ్డ్ టు బీ క్యుములేటివ్ అండ్ పార్టిసిపేటింగ్గా కన్వర్టబుల్ అంటే నాన్ పార్టిసిపేటింగ్, నాన్ కన్వర్టబుల్ ఇన్ నేచర్. ఓకే. ప్రిఫరెన్స్ షేర్స్ ఈజ్ ఆల్వేస్ పర్జ్యూమ్డ్ టు బీ క్యుములేటివ్ అండ్ నాన్ పార్టిసిపేటింగ్ అండ్ నాన్ కన్వర్టబుల్ మా. ఓకేనా. యూ మస్ట్ రిమెంబర్ దిస్ పాయింట్. 26th క్వశ్చన్. నెక్స్ట్, జెడ్ లిమిటెడ్ కంపెనీ హూజ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కంప్లై విత్ అకౌంటింగ్ స్టాండర్డ్స్. ఓకే. జెడ్ అనే ఒక కంపెనీ ఉంది. ఓకేనా. ఆ కంపెనీ యొక్క ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అన్ని అకౌంటింగ్ స్టాండర్డ్స్ ప్రకారమే ఉన్నాయి. యాజ్ ప్రిస్క్రైబ్డ్ అండర్ ద సెక్షన్ 133 ఆఫ్ ద కంపెనీస్ యాక్ట్ 2013. సో కంపెనీస్ యాక్ట్ 2013 సెక్షన్ 133 ప్రకారము అకౌంటింగ్ స్టాండర్డ్స్ బట్టి ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అన్నీ ఉన్నాయి. ఓకే. దెన్ కెన్ నాట్ అప్లై ద సెక్యూరిటీస్ ప్రీమియం అమౌంట్ ఫర్ ద పర్పస్ ఆఫ్. సో ఈ పర్టికులర్ కంపెనీ అండర్ కంపెనీస్ యాక్ట్ 2013 సెక్షన్ 133 ప్రకారం అకౌంటింగ్ స్టాండర్డ్స్ అన్నీ ఉన్నాయి. సో ఈ కంపెనీ యొక్క సెక్యూరిటీ ప్రీమియం అమౌంట్ ఉంది. ఏంటి? సెక్యూరిటీ ప్రీమియం అమౌంట్.
ఈ సెక్యూరిటీ ప్రీమియం అమౌంట్ అంటే దేని గురించి యూజ్ చేస్తారంటే యాక్చువల్గా ఎవరికైనా బోనస్ షేర్స్ ఇచ్చినప్పుడు అంటే మెంబర్స్కి ఏదైనా అమౌంట్ని షేర్ చేసినప్పుడు లేదా కంపెనీకి ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ ఏమైనా ఉంటే వాటి గురించి యూజ్ చేస్తారనమాట. ఓకేనా. కంపెనీకి కంటిన్యూగా లాస్ వచ్చిందనుకోండి, దానికి సెక్యూరిటీ ప్రీమియంని యూజ్ చేయరు. ఓకే. సో ఇక్కడ చూడండి, ఈ ఆప్షన్స్లోని సెక్యూరిటీ ప్రీమియం అంటే ప్రీమియం అమౌంట్ని కొంచెం సెక్యూర్డ్గా చేసుకొని అంటే కొంత అమౌంట్ని రిజర్వ్ చేసి ఉంచారు. సో ఆ పర్టికులర్ సెక్యూరిటీ ప్రీమియం అమౌంట్ ఫర్ ద పర్పస్ ఆఫ్ కెన్ నాట్ అప్లై అన్నాడు. కెన్ అప్లై అంటే ఒకటి, కెన్ నాట్ అప్లై అంటే ఒక ఆన్సర్ వస్తుంది ఇక్కడ మనకి. టు ప్రొవైడ్ ఫర్ ద పర్చేజ్ ఆఫ్ ఇట్స్ ఓన్ షేర్స్, టు ప్రొవైడ్ ఫర్ ద పర్చేజ్ ఆఫ్ ఇట్స్ ఓన్ షేర్స్, తను అంటే ఆ కంపెనీ యొక్క ఓన్ షేర్స్ని పర్చేజ్ చేయడం కోసం సెక్యూరిటీ ప్రీమియం అమౌంట్ని యూజ్ చేసుకుంటుందా? ఎస్, దే కెన్ యూజ్ దట్ సెక్యూరిటీ ప్రీమియం అమౌంట్ ఫర్ ద పర్చేజ్ ఆఫ్ ఇట్స్ ఓన్ షేర్స్. అంటే ఇంతకుముందు తన షేర్స్ని ఎవరికో అమ్మేస్తుంది, సో తన యొక్క షేర్స్ని వాళ్ళ దగ్గర నుంచి షేర్ హోల్డర్స్ నుంచి కొనుక్కోవాలనుకుంటే ప్రీమియం అమౌంట్ని యూజ్ చేసుకుంటుంది, బికాస్ దానివల్ల అసెట్స్ క్రియేట్ అవుతాయి. టు ప్రొవైడ్ ఫర్ ద ఇష్యూ ఆఫ్ ఫుల్లీ పెయిడ్ అప్ బోనస్ షేర్స్, సో బోనస్ షేర్స్ని పెయిడ్ అప్ చేయడానికి కూడాను సెక్యూరిటీ ప్రీమియం అమౌంట్ని యూజ్ చేస్తారు. సో దిస్ ఈజ్ ఆల్సో అప్లై. నెక్స్ట్ టు రైట్ ఆఫ్ కమిషన్ అండ్ డిస్కౌంట్స్ ఆన్ ద ఇష్యూ ఆఫ్ షేర్స్ అండ్ డిబెంచర్స్ ఆల్సో అప్లై. సో సెక్యూరిటీ ప్రీమియం దీన్ని ఈ పరిస్థితుల్లో కూడా చెల్లించడం జరుగుతుంది అనమాట. రైట్ ఆఫ్ కమిషన్ అండ్ ఆల్సో డిస్కౌంట్స్ ఆన్ ద ఇష్యూ ఆఫ్ షేర్స్. నెక్స్ట్ రైట్ ఆఫ్ కంటిన్యూ లాస్ ఆఫ్ ద కంపెనీ కంటిన్యూగా లాసెస్ అక్కర్ అవుతుంది అంటే సెక్యూరిటీ అమౌంట్ని చెల్లించరు. ఓకేనా. సెక్యూరిటీ అమౌంట్ నుంచి ప్రీమియం అమౌంట్ నుంచి ఈ పర్పస్ గురించి తీయరు. ఓకేనా. ఈ స్పెసిఫిక్గా ఈ పర్పస్ గురించి సెక్యూరిటీ ప్రీమియం అమౌంట్ని తీయరు అనమాట. సో సెక్యూరిటీ ప్రీమియం అమౌంట్ కెనాట్ అప్లై ద కంటిన్యూస్ లాసెస్ ఆఫ్ ద కంపెనీ. ఒక్కసారి ఇక్కడ లిస్ట్ చూడండి, ఏ పరిస్థితుల్లోని సెక్యూరిటీ ప్రీమియం అమౌంట్ని ఇవ్వడం జరుగుతుంది అనేది ఇక్కడ ఉందన్నమాట. ఓకే. ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ ఇస్తారు, బోనస్ షేర్స్ పే చేసిన ఇస్తారు, అండ్ ఎక్స్పెన్సెస్ అంటే ఈ షేర్స్ని ఇష్యూ చేయడానికి డెబెంచర్స్కి వాటికి అయిన ఎక్స్పెన్సెస్ గురించి తీస్తారు. ఓకేనా. ఎప్పుడైనా షేర్స్ని డెబెంచర్స్ని రిడెంప్షన్ చేసినప్పుడు తీస్తారు. అలాగే పర్చేజ్ ఆఫ్ ఇట్స్ ఓన్ షేర్స్ అదర్ స్పెసిఫైడ్ సెక్యూరిటీస్ నుంచి కొనేటప్పుడు కూడాను సెక్యూరిటీ ప్రీమియం అమౌంట్ని తీస్తారు. నాట్ ఇన్ ద లాస్ట్ కేస్. ఓకేనా. రిమెంబర్ దిస్ వన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అగైన్. సో ఒక్కటే, కంపెనీ కంటిన్యూగా లాసెస్ అవుతుంది అంటే ఆ పరిస్థితుల్లోని ప్రీమియం సెక్యూరిటీ అమౌంట్ని ఏమీ తీసి దాన్ని యూజ్ చేయరనమాట. ఓకే. దెన్ ద ఫినాన్షియల్ స్టేట్మెంట్ యాజ్ పర్ సెక్షన్ 240 ఆఫ్ ద కంపెనీ యాక్ట్ 2013 ఇంటర్ ఏలియా నాట్ ఇన్క్లూడ్స్ అన్నాడు. యాక్చువల్గా మనకి ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే మెయిన్గా మీకు తెలిసింది బ్యాలెన్స్ షీట్, ఇంకా మీకేం తెలుసు ఇన్కమ్ స్టేట్మెంట్ అని తెలుసు. ఓకేనా. వీ హ్యావ్ మెయిన్లీ 4 ఫినాన్షియల్ స్టేట్మెంట్స్. అవి బ్యాలెన్స్ షీటు, ఇన్కమ్ స్టేట్మెంటు, అలాగే క్యాష్ ఫ్లో లేదా ఫండ్ ఫ్లో అంటారు, లేదా ఇంకొకటి ఏంటంటే కనుక స్టేట్మెంట్ ఆఫ్ ద షేర్ హోల్డర్ ఈక్విటీ. ఓకేనా. మీకు ఇంతకు ముందు క్లాస్లో చెప్పాను, షేర్ హోల్డర్స్ ఈక్విటీ ఈజ్ ఎ ఫినాన్షియల్ స్టేట్మెంట్ అని. ఓకేనా. ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్కి, జనరల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్కి అది వెర్సెస్ అని ఒక క్వశ్చన్ వచ్చింది కదా. సో దానిలోని మనకు వచ్చింది స్టేట్మెంట్ ఆఫ్ షేర్ హోల్డర్స్ ఈక్విటీ ఈజ్ నథింగ్ బట్ వాట్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ అని. ఓకే. సో ఇక్కడ ఏంటి అంటే ఏది మనకి ఇంక్లూడ్ చేయరు అండర్ కంపెనీస్ యాక్ట్ 2013 సెక్షన్ 240 ప్రకారము ఫినాన్షియల్ స్టేట్మెంట్ అని అంటే దట్ ఈజ్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ని ఇంక్లూడ్ చేయరమ్మా. ఓకేనా. యాక్చువల్గా దిస్ ఇస్ ఫినాన్షియల్ స్టేట్మెంట్, బట్ అండర్ దిస్ సెక్షన్ ఓకే ఫండ్ ఫ్లో స్టేట్మెంట్స్ ఫర్ ద ఫినాన్షియల్ ఇయర్ ఈజ్ నాట్ ఇంక్లూడెడ్. బ్యాలెన్స్ షీట్ని ఇంక్లూడ్ చేస్తారు, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఉంటుంది, ఆర్ ఇన్ ద కేస్ ఆఫ్ కంపెనీ అంటే నాన్ ప్రాఫిట్ అయితే ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ ఉంటుంది. మీకు ఇంతకుముందు చెప్పాను, ప్రాఫిట్ కోసం పనిచేసిన కంపెనీ అంటే ప్రాఫిట్స్ని ఆశించి పనిచేసిన కంపెనీకి ఏ అకౌంట్ ఉంటుంది, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఉంటుంది. నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్కి ఏ అకౌంట్ ఉంటుంది, ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ ఉంటుంది అని చెప్పాను. రైట్. నాట్ ఏ ప్రాఫిట్ మీద సమ్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ చేసినప్పుడు. రైట్. సో ఆప్షన్ బి కూడా మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏను. ఏ స్టేట్మెంట్ ఆఫ్ చేంజెస్ ఇన్ ఈక్విటీ ఇఫ్ అప్లికేబుల్. సో అండర్ దిస్ యాక్ట్ ఎనీ స్టేట్మెంట్ చేంజెస్ ఉంటే ఇన్ ఈక్విటీలోని అది కూడా మనకి అప్లికేబుల్ ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటి క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఫర్ ద ఫినాన్షియల్ ఈజ్ నాట్ ఇన్క్లూడెడ్ ఇన్ దిస్ యాక్ట్. ఓకే. దట్ ఈస్ ద ఆన్సర్ ఇయర్. నెక్స్ట్ ఇది నెక్స్ట్ క్వశ్చన్, ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పార్ట్నర్స్ ఈజ్ మెన్షన్డ్ ఇన్. సో ఇంతమంది పార్ట్నర్స్ ఉండాలి అని చెప్పి ఎక్కడ మెన్షన్ చేశారు, పార్ట్నర్షిప్ యాక్ట్లోనా, కంపెనీస్ యాక్ట్లోనా, లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్ యాక్ట్లో, నన్ ఆఫ్ ద ఎబోనా. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పార్ట్నర్స్ మనకి ఈ కంపెనీస్ మిస్లీనియస్ రూల్స్ యాక్ట్ 2014 వచ్చింది. సో దానిలోని ఇచ్చారనమాట. అంటే పార్ట్నర్షిప్ ఫామ్లోని
కెనాట్ హ్యావ్ మోర్ దెన్ 50 మెంబర్స్. పార్ట్నర్షిప్ ఫామ్లోని గ్రేటర్ దెన్ 50 మెంబర్స్ ఉండకూడదు అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఎక్కడ? కంపెనీస్ యాక్ట్లోని. సో ద సెంట్రల్ గవర్నమెంట్ ప్రిస్క్రైబ్డ్ ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పార్ట్నర్స్ ఈజ్ మెన్షన్డ్ ఇన్ కంపెనీస్ యాక్ట్. నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్, ట్రయల్ బ్యాలెన్స్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ విచ్ ఆర్ ప్రెజెంట్ టు అవుట్ సైడర్స్. సో ఒక కంపెనీ యొక్క బ్యాలెన్స్ షీట్ కానీ, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ కానీ, ట్రయల్ బ్యాలెన్స్ కానీ, లేకపోతే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కానీ అవుట్ సైడర్కి, ఓకేనా, ఇందులో అవుట్ సైడర్కి చూపించింది ఏది? ఇందులో ఏవో కొన్ని అవుట్ సైడర్కి ప్రజెంట్ చేస్తారు, కొన్ని అవుట్ సైడర్కి ప్రజెంట్ చేయరు. సో మీరు ఇందులో ఆప్షన్ ఈజీగా 1 సెలెక్ట్ చేసుకోవచ్చు, బికాస్ బ్యాలెన్స్ షీట్ ఈజ్ ప్రెజెంటెడ్ టు ద అవుట్ సైడర్స్. ఓకే, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఈజ్ ఆల్సో ప్రెజెంటెడ్ టు ద అవుట్ సైడర్స్, రైట్. ఇక్కడ మీరు ఎలిమినేట్ చేయండి ఆన్సర్ ట్రయల్ బ్యాలెన్స్. ట్రయల్ బ్యాలెన్స్ దేని గురించి? ఆ కంపెనీ చెక్ చేసుకోవడం గురించి ట్రయల్ బ్యాలెన్స్ని యూజ్ చేస్తారు. సో దాన్ని అవుట్ సైడర్కి ప్రజెంట్ చేయరు. సో యూ కెన్ ఎలిమినేట్ ద ఆప్షన్ 3, రైట్. సో ఆప్షన్ 3 ఎక్కడ ఉందో మీరు తీసేయండి. సో రిమైనింగ్ 3 బ్యాలెన్స్ షీట్ కానీ, క్యాష్ ఫ్లో కానీ, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ 3 కూడాను అవుట్ సైడర్కి ప్రజెంట్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకేనా. సో మీరు ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, మెయిన్గా మనకి 4 ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఉంటాయి. అవి బ్యాలెన్స్ షీట్స్, ఇన్కమ్ స్టేట్మెంట్స్, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్స్ అండ్ స్టేట్మెంట్ ఆఫ్ ద షేర్ హోల్డర్ ఈక్విటీ కూడా ఉంటుందన్నమాట, రైట్. ఇవన్నీ కూడా అవుట్ సైడర్కి ప్రజెంట్ చేయడం జరుగుతుంది. రిమెంబర్ దిస్ పాయింట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. And next is the last question here. The minimum subscription as prescribed by the SEBI, Security Exchange Board of India, against the entire issue is. So remaining entire issue ఎంత 90% అండి. దానిలోనికి అట్లీస్ట్ మినిమం సబ్స్క్రిప్షన్ రావాలి. మినిమం సబ్స్క్రిప్షన్ రాకపోతే షేర్స్ని అలోకేట్ చేయడానికి లేదనమాట. సో ఇఫ్ ద కంపెనీ డస్ నాట్ రిసీవ్ ద మినిమం సబ్స్క్రిప్షన్ అమౌంట్ ఆఫ్ 90% ఆఫ్ ద నెట్ ఆఫర్ టు పబ్లిక్ ఇంక్లూడింగ్ ద డెవలప్మెంట్ ఆఫ్ అండర్ రైటర్స్ వితిన్ 60 days, ఓకేనా. వితిన్ 60 days లోపు రాకపోతే ఏదైతే అప్పటిదాకా వచ్చిన అమౌంట్ మనం రిటర్న్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్నమాట. సో ఇక్కడ మీరు ఏం గుర్తుపెట్టుకోవాలంటే మినిమం సబ్స్క్రిప్షన్ యాజ్ ప్రిస్క్రైబ్డ్ బై ద సెబీ against the what is the entire issue amount 90%. సో ఇన్ కేస్ ఈ మినిమం సబ్స్క్రిప్షన్ అమౌంట్ ఆఫ్ 90% రాకపోయింది అనుకోండి, ఎప్పటికీ వితిన్ 60 daysకి, వితిన్ 60 days లోపు, అంటే ఎప్పుడు క్లోజర్ ఆఫ్ ఇష్యూ ఉంటుంది కదా, అంటే షేర్స్ ఇష్యూ చేసి క్లోజింగ్ ఇష్యూ డేట్ ఉంటుంది కదా, క్లోజింగ్ ఇష్యూ డేట్కి మినిమం సబ్స్క్రిప్షన్ అమౌంట్ రాకపోతే అప్పటిదాకా వచ్చిన సబ్స్క్రిప్షన్ అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని రీఫండ్ చేసేయాలన్నమాట. ద కంపెనీ రీఫండ్ ద ఎంటైర్ సబ్స్క్రిప్షన్ అమౌంట్ వాట్ దే రిసీవ్డ్, ఓకే, ఇన్ కేస్ మినిమం సబ్స్క్రిప్షన్ అమౌంట్ రాకపోతే. Remember this point. And here 90% is very very important, 60 days is important. So right ma, hope you understand all these concepts in general accounting principles, multiple choice questions. సో ఇప్పటిదాకా ఈ 25 సెషన్స్లోని అరౌండ్ ప్రతి ఒక్క సెషన్లో 15 to 20 క్వశ్చన్స్ వేసుకుంటే అరౌండ్ ఇప్పటికి 500 క్వశ్చన్స్ అయ్యాయండి ఇందులోని గ్యాప్ నుంచి. ఓకే, సో ప్లీజ్ ఫాలో ఆల్ ద సెషన్స్, ఆల్ 25 సెషన్స్ కూడాను జాగ్రత్తగా ఫాలో అవ్వండి. 15 to 20 ఒక దానిలో 25 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఆన్ అండ్ యావరేజ్గా ఇప్పటికి 500 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేశానండి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ మీద, జనరల్ అకౌంటింగ్ యాక్సెప్టెడ్ ప్రిన్సిపల్స్ మీద. సో మీరు మన ఛానల్లోని ప్లేలిస్ట్లోకి వెళ్తే ప్లేలిస్ట్లోని సెపరేట్గా జనరల్ అకౌంటింగ్ MCQ ఆన్ గ్యాప్ అని ఉంటుంది. సో దానిలోకి వెళ్తే మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ 1, 2, 3 అని పెట్టి ఉంటాయి. సో ఎవ్రీథింగ్ కూడా మీరు చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కనుక రేపు ఎగ్జామ్, ఇంకొక 1 weekలో ఎగ్జామ్ ఉంది అంటే 1 week ముందు చూస్తాను అంటే దట్ ఈస్ నాట్ ద కరెక్ట్ వే, ఓకేనా. సో ఇంకా 1 month కూడా లేదు కాబట్టి ఎగ్జామ్కి. సో ఇప్పటి నుంచే కొంచెం సీరియస్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. రైట్ ఫ్రెండ్స్, hope you understand all these concepts ma. Do subscribe to our channel Sankalp Study Success. సో మా లెక్చర్స్ మీకు చాలా ఉపయోగపడుతున్నాయని మేము అనుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్.